హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు LSWR లర్న్ స్పోకెన్ ఇంగ్లీష్ విత్ రవి. మనం నేర్చుకుంటున్నాము RCC రైట్ కాన్సెప్ట్ ఛాలెంజ్. రైట్ కాన్సెప్ట్ ఛాలెంజ్లో భాగంగా డే 23 క్లాస్ 23. మన టాపిక్ ఏంటంటే సఫర్ ఫ్రమ్, సఫర్ ఫర్, సఫర్ విత్. అది మన టాపిక్. చాలామంది అంటే కొంతమంది ముఖ్యంగా వాళ్ళు స్పష్టంగా అర్థం కాకుండా స్పష్టంగా తెలియక వాళ్ళు ఏమంటారంటే ఈ సఫరింగ్ విత్ ఫీవర్ అంటారు. అంటే సఫరింగ్ విత్ ఫీవర్ అంటే ఫీవర్ కూడా తనతో సఫర్ అవుతుంది అని అర్థం. ఓకే, మనం తెలుసుకుని జాగ్రత్తగా వాడితే మరి స్పష్టంగా ఉంటుంది, కమ్యూనికేటివ్ స్కిల్స్ బాగుంటుంది, కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి, మనతో మాట్లాడే వాళ్ళు కూడా స్పష్టంగా అర్థం చేసుకుంటారు. లెట్స్ గెట్ స్టార్టెడ్. రైట్. సో ఇవి 3 సందర్భాల్లో మనం ఈ యొక్క ముఖ్యంగా 2 సందర్భాలు, 3వ సందర్భం చాలా తక్కువగా వాడతాం, అరుదుగా వాడతాం, అది చూడబోతున్నాం. రైట్. సఫర్ ఫ్రమ్ ఇల్నెస్, సిక్నెస్, ప్రాబ్లం, కండిషన్. సో సఫర్ అంటే బాధపడడం. రైట్. సో ఇల్నెస్ అంటే జబ్బు పడుట, సిక్నెస్ అనారోగ్యపడుట, నెక్స్ట్ ప్రాబ్లం సమస్య, కండిషన్ ఒక స్థితి, ఒక షరతు లేక స్థితి, ఇక్కడ స్థితి అనే అర్థం వస్తుంది అనమాట. రైట్. 2వ పాయింట్ సఫర్ ఫర్ కంట్రీ. ఓకే, కంట్రీ, ఫెయిత్, బిలీఫ్, పనిష్మెంట్. సో కంట్రీ దేశం కోసం బాధపడడం, లేదా ఫెయిత్ విశ్వాసానికి, మత విశ్వాసానికి ఫెయిత్ వాడతారు, మత విశ్వాసానికి సంబంధించి బాధపడడం, లేక బిలీఫ్ ఓకే ఒక వ్యక్తిని నమ్మడం వల్ల, ఓకే ఒక వ్యక్తిని నమ్మడం లేక మత విశ్వాసాన్ని ఓకే కూడా వాడతారు దీన్ని. నెక్స్ట్ పనిష్మెంట్. మరి పనిష్మెంట్ అంటే బాధనికి గురి చేయడం లేక శిక్షకు గురి చేయడం, శిక్ష. సో శిక్షకు సంబంధించి కూడా ఈ సఫర్ ఫర్ అనేది వాడతారు. నెక్స్ట్ సఫర్ విత్. ఇది లెస్ కామన్ అంటే పెద్దగా వాడరు. కానీ మరి చూద్దాం. షేరింగ్ అంటే ఇతరులతో పంచుకోవడం, లేదా హ్యావింగ్ ఏ కండిషన్ ఒక షరతుని కలిగి ఉండడం అనమాట. ఒక స్థితిని లేక షరతుని కలిగి ఉండడాన్ని దీన్ని సఫర్ విత్ అంటారు. ఎగ్జాంపుల్స్ చూస్తే మనకి స్పష్టంగా అర్థమవుద్ది. దయచేసి ఎగ్జాంపుల్కి వెళ్ళబోయే ముందు నా రిక్వెస్ట్, దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ని కొత్త వాళ్ళకి పరిచయం చేయండి. తప్పనిసరిగా ఈ కాంటెంట్ ప్రతి ఒక్క వీడియో ఒక నూతనమైనటువంటి అద్భుతమైనటువంటి ఒక కాన్సెప్ట్తో వస్తుంది కాబట్టి దయచేసి మీరు శ్రద్ధగా ఆలకించండి, చివరి వరకు గమనించండి. దయచేసి ఈ యొక్క ఎగ్జాంపుల్స్ని మీ కామెంట్ సెక్షన్లో ప్రాక్టీస్ చేసినా ఇబ్బంది ఏమి లేదు. కామెంట్ సెక్షన్లో డౌట్స్ అడగండి. ఓకే, ఈ యొక్క ఎగ్జాంపుల్స్ కూడా అక్కడ ప్రాక్టీస్ చేయమని మనవి. లెట్స్ గెట్ స్టార్టెడ్. రైట్. సో లెట్స్ గో అహెడ్, ముందుకు కొనసాగుదాం. ఎగ్జాంపుల్స్ అనకూడదు, ఎగ్జాంపుల్స్. సో ఉదాహరణ చూద్దాం. సురేష్ సఫర్స్ ఫ్రమ్ కాఫ్. సురేష్ మరి దగ్గు నుంచి బాధపడుతున్నాడు. ఓకే, నెక్స్ట్ మానస సఫర్డ్ ఫ్రమ్ ఫీవర్. సో మానస అనేటువంటి అమ్మాయి జ్వరము చేత బాధపడుచున్నది. నెక్స్ట్ సో రాణి విల్ సఫర్ ఫ్రమ్ కోల్డ్. సో కోల్డ్ అంటే జలుబు ద్వారా రాణి బాధపడబోచున్నది. నెక్స్ట్ కావ్య సఫర్డ్ ఫ్రమ్ కోవిడ్-19 నుంచి కావ్య అనేటువంటి అమ్మాయి బాధపడినది. సో జబ్బుపడి బాధపడినది. నెక్స్ట్ దే విల్ సఫర్ ఫ్రమ్ an issue. సో దే విల్ సఫర్, వారు సఫర్ అవబోతున్నారు, వాళ్ళు బాధపడబోతున్నారు. ఫ్రమ్ an issue, ఒక సమస్య నుంచి వారు బాధపడబోతున్నారు. రైట్. సో నెక్స్ట్ మనం ఫర్ అనే దాంతో చూద్దాం. సఫర్ ఫర్. రైట్. సింగ్ సఫర్స్ ఫర్ కంట్రీ. సింగ్ అనేటువంటి వ్యక్తి దేశం కోసం బాధపడుచున్నాడు. నెక్స్ట్ రాజేష్ సఫర్డ్ ఫర్ ఫెయిత్. సో రాజేష్ అనేటువంటి వ్యక్తి తన యొక్క విశ్వాసాన్ని బట్టి, తన యొక్క విశ్వాసం కొరకు బాధపడుచున్నాడు. నెక్స్ట్ సురేష్ సఫర్డ్ ఫర్ హిజ్ బిలీఫ్. సో సురేష్ అనేటువంటి హీ సఫర్డ్ ఫర్ హిజ్ బిలీఫ్. అతను తన యొక్క నమ్మకాన్ని బట్టి బాధపడుచున్నాడు, నమ్మకం కొరకు బాధపడుచున్నాడు. కోటి విల్ సఫర్ ఫర్ హిజ్ ఫెయిత్. కోటి అనేటువంటి వ్యక్తి తన యొక్క విశ్వాసాన్ని బట్టి, తన యొక్క నమ్మకాన్ని బట్టి బాధపడుచున్నాడు, నమ్మకం కొరకు బాధపడుచున్నాడు. నెక్స్ట్ ఇది కొంచెం లెస్ కామన్ అని ముందే చెప్పుకున్నాం కదా. సఫర్ విత్ అనేది లెస్ కామన్, అంటే పెద్దగా వాడరు. ఎందుకు చూద్దాం ఇప్పుడు. షీ సఫర్డ్ విత్ ఫీవర్ అన్నాం అనుకోండి.
ఫేవర్ కూడా తనతో పాటు సఫర్ అవుతుందని. ఎందుకు ఇక్కడ చూడండి, విత్ అని పదం వస్తే షేరింగ్ అన్న కదా. సో సఫర్ విత్ అంటే షేరింగ్, అంటే షీ షీ సఫర్డ్ విత్ ఫేవర్ అంటే ఆమె జ్వరముతో బాధపడుతుందని కాదు, జ్వరం కూడా తనతో పాటు బాధపడుతుందని. చాలా ఫన్నీ అనమాట. ఇది ఒక ఫన్, ఇది లైక్ ఎ జోక్. సో జ్వరము కూడా తనతో పాటు ఆమెతో పాటు బాధపడుచున్నది అని అర్థం అనమాట. లేదు, షీ సఫర్డ్ విత్ హర్ బ్రదర్ అన్నాం అనుకోండి. సో షీ సఫర్డ్ విత్ హర్ బ్రదర్ అంటే బ్రదరు, తన యొక్క బ్రదరు, ఆమె తన బ్రదరు ఇద్దరు కలిసి సఫర్ అయ్యారని అర్థం. సో నేను చాలా స్పష్టంగా వివరించానని నేను అనుకుంటున్నాను. మీకు మంచి క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, సబ్స్క్రైబ్ చేయండి, కొత్త వాళ్ళకి పరిచయం చేయండి. సో తెలివితేటలు కలిగిన వాళ్ళు చక్కగా మీరు అర్థం చేసుకుని మరి చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ వివరించే ప్రయత్నం చేయండి. సో మీ యొక్క డౌట్స్ని కామెంట్ సెక్షన్లో తెలియపరచండి. ఈ యొక్క బిట్స్ని ఓకే కామెంట్ సెక్షన్లో మరి మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. ప్రాక్టీస్ చేస్తే అప్పుడు మీకు కొంచెం రైట్ అవే okay, then and there itself you can practice in the comment section, so you can do it right away, very quickly, very easily. Thank you very much. వీడియో నాకర్ వరకు చూస్తున్నారంటే మన వీడియోస్కి మంచి వాల్యూ మీరు ఇస్తున్నారు. తప్పనిసరిగా ప్రతి ఒక్క వీడియోలోనూ మంచి కాంటెంట్ ఇస్తాను, మంచి కాన్సెప్ట్తో ముందుకు వస్తాము. సో రాబోయే రోజుల్లో ఇంకా నూతనమైనటువంటి వీడియోస్ వస్తాయి, చాలా గొప్ప వీడియోస్ వస్తాయి, చాలా వీడియోస్ వస్తాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.